పెడుతున్నాడు కదా. హాయ్ చెప్పమ్మా వాళ్ళకి. హాయ్ అనిల్ కుమార్. ఈ అబ్బాయి పేరేంటో చెప్పండి, ముందు వీడియోలో ఉంటుంది, తెలిస్తే కామెంట్, చూసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఈ అబ్బాయి పేరేంటో చెప్తే నేను చెప్తాను, చూసినట్టు వీడియో కదా. ఈ తొట్టి గ్యాంగ్ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు? చిన్నాన్న వాళ్ళ చేపల చెరువు గొట్టుకి. చేపల చెరువు గొట్టుకి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు అంటే చూడడానికి అండి, సరదాగా మేమంతా కలిసి చిన్నాన్న వాళ్ళ చేపల చెరువుని చూద్దామని వెళ్తున్నాము. ఇది వచ్చేసి కప్పర్ కాలువ అన్నమాట. కప్పర్ కాలువ అంటే చాలామందికి తెలుస్తుంది. కప్పర్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నాకు హాయ్ చెప్పేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ మిమ్మల్ని అయితే మీట్ అవుతాను. ఈసారి అంటే నేను వస్తున్నట్లు ఎవరికి తెలియదు కదా, నాకు కూడా తెలియదండి. అనుకోకుండా సడన్గా టూర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. చిన్నమ్మ వాళ్ళు మేము వచ్చాము. ఈమె వచ్చేసి మా మరదలు, మా లవ్లీ మరదలు. సరే వెళ్తున్నాము. ఇదేనండి చిన్నాన్న వాళ్ళ చేపల చెరువు. ఇందులో చేపలు ఉన్నాయండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇందులో ఒక పెద్ద చేపను పట్టుకుని పసాక్ వేసేసి ఇష్టమైన చేపల కూర అయితే వండేసుకుందాం అనుకుంటున్నాము. ఏమంటారు? మీలో ఎవరికి చేపల కూర ఇష్టమో నాకు కామెంట్లో చెప్పేయండి. ఇందులో ఒక పెద్ద చేపను పట్టుకుని వండేసి పార్సల్ పంపించేస్తాను, ఓకేనా? మాకైతే చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. కానీ ఇలా మాకంటూ సొంతం చెరువు ఉంది, అందులో చేపలు ఉన్నాయని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులోంచి రొయ్యలు పట్టి ఈరోజు రొయ్యల బిర్యానీ అయితే వండారండి మరదలు గారు. చాలా బాగుంది. ఇది అబద్ధం అనుకుంటారా? ఇంటికి వెళ్ళగానే నేను రొయ్యల బిర్యానీ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. కొబ్బరికాయ అయితే రాలింది. నా ఫోన్ అయితే ఇందులో పడుతుందేమని భయం వేస్తుంది. చెరువు బాగుంది, చెరువు చుట్టూరు ఉన్న కొబ్బరి చెట్లు కూడా బాగున్నాయి. ఒరే తాటి చెట్లు ఉన్నాయా? తాటికాయలు ఉన్నాయా? చిన్నాన్న వాళ్ళ చేపల చెరువు కొట్టుని ఇలా మామిడి చెట్టు కూడా ఉందండి. తెగ కాసేసిందంట, మల్లులు చెప్తున్నారు. చాలా కాయలు కాసిందని చెప్పేసి. ఇప్పుడే సన్సెట్ అవుతుందన్నమాట. చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అబ్బా నా కళ్ళతో చూడండి అంత బాగుందన్నమాట. మీ కళ్ళకి ఎలాగో కనిపించదు, నేను ఎంతలా తీసినా నా కళ్ళతో అయితే చూసేయండి అంత బాగుంది, చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ చెరువులు ఉంటే చెరువులు కూడా ఇలా పాకలు కూడా వేసుకుంటారండి. అయ్యయ్యో మా ఆంధ్ర వాళ్ళ కోసం కాదు, చేపల చెరువులు ఉన్న వాళ్ళ కోసం కూడా కాదు. మనకి చాలామంది హైదరాబాద్ నుంచి, అలాగే మనకి చాలా దూరాల నుంచి, బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి చూస్తున్నారు కదండి. వాళ్ళకి చూపించడం కోసమే సరదాగా ఈ వీడియో అన్నమాట. మళ్ళీ మాకు తెలుసులేమ్మా, మేము చూడలేనియా అలా కామెంట్లు ఏమి పెట్టకండి, ఓకేనా అండి? తెనాలి నుంచి మా విద్యాక్కయ్యకి అయితే చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ వీడియోలు అంటే. ఆ విద్యాక్కయ్యకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. ఇంత గ్రీనరీ అంతా ఇదండి. లాస్ట్గా చేపల చెరువు వీడియో అన్నమాట. బాగుందండి, ఒక ఫీల్ బాగుంది. ఎందుకంటే చిన్నాన్న వాళ్ళ చేపల చెరువు అని చెప్పుకోవడానికి హ్యాపీగా అనిపించింది అనమాట. మాకంటూ చేపల చెరువులు లేవు కదా. అమ్మగారు వచ్చారండి, గొట్టుపై నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఏమైనా సరే ఇందులోంచి ఒక చేపను పట్టుకుని పసాక్ వేసేద్దామంటారా? చూడండి నన్ను పట్టుకోమని ఎగురుతుంది చేప. నేనెలా ఉన్నా కానీ మా అల్లుళ్ళకైతే భలే ఎగ్జైటింగ్గా ఉంది. నేను వీడియోలు తెస్తుంటే వాళ్ళు నాకు అన్ని సర్ప్రైజెస్ చూపుతున్నారు అనమాట. అత్త చెరువు దగ్గరికి వెళ్దామా రా అత్త అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడేమో వాడేమో అక్కడ పనస చెట్టు ఉంది అత్త అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే పనసకాయలు ఉంటే మీకు చూపించవచ్చు అని చెప్పేసి. సందడి పడిపోయిందండి, ఆరైపోయింది కదా, ఇంకెందుకు లేరు అన్న కూడా వాడిని కూడా చూడండి అక్కడ ఎలా పరుగులు పడుతున్నాడో. వాడుకో కనిపిస్తున్నాడా మీకు? ఒరే వచ్చేరా, ఎవర్రా పనసకాయలు ఉంటే ఉంచేది, కోసుకుని పట్టుకుని వెళ్ళిపోతారు కదా, పట్టుకెళ్ళరా. అల్లుడు అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు కదా, పనస చెట్లు ఉన్నాయి అక్కడ, కాయలు ఉన్నాయా లేదని చూద్దాం అని చెప్పి వస్తూ తులసి మొక్కని ఇదైతే తీసుకొచ్చాడండి విరుచుకుని. నాకు సరదాగానే ఇచ్చాడు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి ఇందులోంచి. ఆ విషయం ఏంటంటే ఇందులో నలిపితే గింజలు వస్తాయండి. మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, తులసి చాలా ఆయుర్వేదికంగా పనిచేస్తుందని చెప్పేసి. అయితే అల్లుడు తీసుకొచ్చింది ఆయుర్వేదికంగా కాదు కానీ నార్మల్గానే తీసుకొచ్చాడు. ఇందులో మనం ఈ గింజలు ఉన్నాయి కదండి, ఎండిపోయిన గింజల్ని మనం నలిపితే బ్లాక్గా గింజలు వస్తాయన్నమాట. అవి మేము చిన్నప్పుడు గ్లాసులో వేసుకుని వాటర్ వేసి అందులో కొంచెం పంచదార వేసుకుని సెబ్జాలు అంటాం కదా అలా తినేవాళ్ళము. ఇప్పుడు చెల్లి నలిపింది చూడండి, కనిపిస్తున్నాయా? అయ్యయ్యో పడేసేసాను. మళ్ళీ పరిగెత్తుకుని వీళ్ళు పట్టుకొచ్చారు. నా కోసం అయితే వీడియోకి చాలా కోఆపరేట్ చేస్తున్నారండి వీళ్ళు, నలుపుతున్నారు. నేను చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తానని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు పిల్లలకైతే చాలా మట్టుకి తెలియదండి, చాలా మట్టుకే కదా అస్సలు తెలియదు అనమాట. వీటిలో ఇలా గింజలు వస్తాయి, అవి తీసుకెళ్ళి మనం నీటిలో నానబెట్టి షుగర్ వేసుకుని తాగితే భలే ఉంటుంది అన్న ఆలోచన ఇప్పుడు ఎవరికి ఉండదు. చిన్నప్పుడు మేమైతే అలానే చేసేవాళ్ళం. మీరు కూడా అలానే చేస్తుంటే నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఓకే మరి
ఇలా వస్తాయి అన్నమాట గింజలు. ఇవి చాలా బాగుంటాయండి, వాటర్లో వేస్తే మనకి ఇలా ఉన్న గింజ ఉబ్బుతుంది, సేమ్ మనకి సబ్జాలా ఉంటాయి అన్నమాట. మల్లుడు చూడండి కష్టపడి ఎక్కువ తీసుకొస్తున్నాడు. ఇక తాగేద్దామా, గ్లాసులో వేసుకుని తాగేద్దామా? ఓకేనండి, ఆ చెరువు చుట్టూరు ఫైనల్ తిరిగేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సందడిపోయింది అనమాట. పాములు ఉంటాయని భయం ఎక్కువ ఉంటుంది చెరువు గొట్లంట. ఇక్కడ అయితే మనం పంట పొలాలు వేసినప్పుడు వస్తే మటుకి ఫుల్ గ్రీనరీ అండి. చిన్న వాళ్ళ ఇంటి ముందే ఇప్పుడు అక్కడ తోటలు కనిపిస్తున్నాయి కదా, ఆ తోటల్లోనే అన్నమాట ఇదంతా వాళ్ళ ఇల్లు, చిన్న వాళ్ళ ఇల్లు. ఇదంతా చాలా మంచి గ్రీనరీ, మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, కొబ్బరి గ్రామంలో చీపుళ్ళు ఎక్కువ తీస్తారండి. ఆకులు ఉంటాయి కదా, ఎందుకంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఎక్కువగా. రేట్ ఎక్కడికి నడిచి మట్లేదులే, ఆరిపోయిందమ్మా. బాడేమి లేదు, ఇది ఆరిపోయింది కదా. అమ్మ చూస్తుందా? ఓకే రండి, నడిచారా? మా అల్లుళ్ళు నా కోసం అని చెప్పేసి మొలకలు వేసిన పొలాన్ని తీసుకొచ్చారండి. అంటే పొలం చూపించడానికి ఆకుమడి వేసారు అంటారు మా ఇంటి దగ్గర అయితే. మరి మీ ఇంటి దగ్గర ఏమంటారో నా కామెంట్లో చెప్పండి. మేమైతే ఆకుమడి వేసాము అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఆకుమడి వేసారు. దీనికి ఒక కొన్ని రోజులు ఉంటాయండి, టైం ఉంటుంది. ఇన్ని రోజులకి అని చెప్పేసి. ఎన్ని రోజులు రా? మా అల్లుళ్ళకి కూడా తెలియదు, నాకు కూడా తెలియదండి. కొన్ని రోజులు ఆ తర్వాత ఆకు తీసి పొలం ఊడుస్తారన్నమాట. ఇవన్నీ మేము చేసాంలేండి ఇంతకుముందు, కానీ భలే ఉంటుంది, ఫీల్ అయితే బాగుంటుంది. ఇక్కడ కప్పర్లో ఎక్కువగా చీపుళ్ళు తీస్తారండి. కొబ్బరి చెట్లు కాబట్టి మొత్తం ఆకులన్నీ కొట్టేసి అక్కడ పెద్ద ఆయన తీస్తున్నారు. మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళని తీయలేదన్నమాట. ఎందుకు ఏమే ఇలా వీడియోలు తీసుకుంటుంది అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళని అయితే తీయలేదు. చాలామంది ఎక్కువ తీసుకుంటారండి కొబ్బరి ఇండ్లు అయితే. ఇక్కడ మా నాన్నమ్మ ఉండేవాళ్ళు చాలా ఇండ్లు తీసి అప్పుడప్పుడు మాకు చీపురు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఆమె మా మధ్యన అయితే లేరు. చూసారా, మీకు ఇంతకుముందు నేను చెరువు దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తుంది కదా అదే చెరువు. ఇలా వస్తే చిన్న వాళ్ళ ఇల్లు, అందుకే చెప్పాను మంచి గ్రీనరీ, మంచి లొకేషన్, చాలా బాగుందని చెప్పేసి. అలా వీడియో ముగించుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేసరికి నా కళ్ళు అయితే ఇలా ఈ ఫ్లవర్ మీద అయితే పడ్డాయండి. ఇది చూసి మీరు ఏమనుకున్నారు? వెంటనే రోజా పువ్వు అనుకున్నారు కదా. నేను కూడా అలా అనుకున్నానండి, వైట్ గులాబీయా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ వైట్ గులాబీ కాదండి, మల్లె పువ్వు. సేమ్ గులాబీ అంత ఉంది. నేనైతే ఇంత పువ్వుని ఫస్ట్ టైం చూశాను. చూసారు దీని మొగ్గ ఎంత బాగుందో. ఇది కూడా గులాబీ మొగ్గలా ఉందన్నమాట. మల్లె పువ్వులు చూసాం కానీ, బొండు మల్లి, దొంతర మల్లి అని చూసాం కానీ ఇంత పెద్ద మల్లె పువ్వును అస్సలు చూడలేదు. ఇది చూడడానికి సేమ్ గులాబీ అంత ఉందండి, పెద్దది బాగా. మీరు ఎప్పుడన్నా చూసారా? మీలో కూడా చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి. అక్క దీంట్లో వింతే ముందు మేము చూసామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైమే చూసాను. మాకైతే ఇది వింతే, పెద్ద వింత. 7 వింతల్లో ఇది ఒక 8వ వింత. అంటే మల్లె పువ్వు అంత కాయడం అనేది వింతే. ఇది ఒక బ్యాడ్ మెమొరీ చెరువు అన్నమాట. ఐ హేట్ దిస్. ఈ చెరువు అంటే నాకు అస్సలు నచ్చదు, అస్సలే నచ్చదండి. బ్యాడ్ మెమరీస్ చెరువు. ఈ చెరువుని బ్యాడ్ మెమొరీ అన్నారు ఏంటి, అది మీ ఊరు కాదు కదా అనుకుంటారేమో. మా అమ్మ వాళ్ళ జీవితాల్లో విషాదాన్ని నింపిన చెరువు అన్నమాట. ఈ చెరువుని చూసినప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది, బాధ కూడా వస్తుందండి. మా కోసం అని చెప్పేసి చిన్న పెద్ద పెద్ద రొయ్యలు అయితే తీసుకొచ్చారు. నిన్న రొయ్యల బిర్యానీ అంటే ఈరోజు కూడా రొయ్యలే. ఏం చేయాలంటారు? మాకైతే కామెంట్లో చెప్పేయండి. చిన్నాన్నగారు నిన్న చూపించాను కదా నాన్నగారిని, చిన్నానైతే నీళ్ళు పట్టిస్తున్నారన్నమాట. ఇలా వచ్చేస్తే అక్కడ రొయ్యలు చేస్తుంటే ఇక్కడేమో తమ్ముడు చేపలు చేస్తున్నాడు. మామూలుగా ఉండదు మనతో. అబ్బా అల్లుళ్ళు ఏం కష్టపడుతున్నారంటే ఇలాంటి అల్లుళ్ళు అండి దొరకాలి. ఏమైనా చేస్తున్నారు అల్లుళ్ళు. వీడి పెద్ద అల్లుడు అండి, వీడికి ఆల్రెడీ పిల్లనిచ్చేసాము. చూసారా, పిల్లనిచ్చిన అల్లుడు ఏం చేయట్లేదు, పిల్లనివ్వని అల్లుడు అయితే చేస్తున్నాడు. అంటే పిల్ల కోసం అని చెప్పేసి కష్టపడుతున్నాడు అనమాట. పొండా నేను కట్ చేద్దాను కదరా. వావ్, మా ఖాతాలో 4 చేపలు బలండి. నేను చెప్పాను కదా చేపల చెరువులోంచి చేపలు తీసి వేసేస్తామని పసక్కని. మీరు యాక్టింగ్ అనుకున్నారు కదా, కాదండి ఇది నిజమే. చెరువులోంచి ఏట వేసి చేపలు తీసుకొచ్చి కష్టపడి చేసి మా కోసం ముక్కలు కూడా కట్ చేసేస్తున్నారు. మరి అలా ఉంటుంది మరి అల్లుళ్ళతో అత్తగారిని కష్టపెట్టకుండా. మేకప్ అయినా మీరు సెంటు కొట్టుకున్నారా లేదా? సెంటు కొట్టుకున్నారా లేదా? వీడియోలో కనిపిస్తుంది మీరు సెంటు కొట్టుకున్నారో లేదో.
చేప తలని ఎలా కట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు తమ్ముడు చూపిస్తాడు, చూసేయండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేయరా నిజంగానే? మొత్తం రావలే, మొత్తం కూడా రావలే. అలా ఫస్ట్ అయితే మనం శంకులు తీసేసుకోవాలండి. శంకులే కదరా, అదేమో పాములకి వేస్తున్నాడు మేత కింద. పొండా పిల్లని వచ్చిరా నీకా? మొన్నటిదాకా ఏదో కొంచెం క్లారిటీ లేదు కానీ క్లారిటీ వచ్చేసిందిరా. క్లారిటీ వచ్చేసిందిరా. 4 చేపలతో 4 చేపల కోసం అమ్మేతున్నా తల్లి. 4 చేపలు చేయడంతో పిల్ల నమ్మేస్తున్నానండి. ఎందుకంటే చేపలు చేశాడు అంటే ఇంకా నమ్మకం వచ్చేసింది. రేపు పొద్దున్న పెద్ద పెద్ద చేపలు మాంగా తెచ్చిన గబగబా చేసి ఇచ్చేస్తాడు పిల్లని తోమనుకున్నాని. పళ్ళు ఉంటాయండి. తమ్ముడు చూడండి పళ్ళు ఎలా తీస్తున్నాడు. చేపకున్న పళ్ళు అని పనిలో పని వెళ్ళి బ్రష్ ఎట్టుకొచ్చి తోమేద్దాం. వేస్ట్ పెట్టుకుని వచ్చేటప్పుడు ఈ పళ్ళు చాలా స్మెల్ వస్తాయండి. అలాగే చేదు కూడా వస్తుంది అనమాట. పళ్ళు చూపించరా. చేపకు కూడా పళ్ళు ఉంటాయి. ఇద్దిరా ఈ పళ్ళు కనిపించినాయి క్లారిటీ. ఏ నిజంగా భలే ఉన్నారా పళ్ళ. తర్వాత అలా కట్ చేసి జాగ్రత్త పడిన అక్కడ ఒక 4 లాగా ఉంటుంది. అది కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. అది చూపించరా. దవడ అది వైట్గా ఉంటుంది. అది తీసేసుకోవాలి. అదండి తలకాయలో మనం తీయాల్సిన భాగాలు. కంప్లీట్ అయిందా పండా? ఇంకేదో మిగిలింది. అది మూతి కూడా కట్ చేసేసాడు. భయం బాగా నేర్పించిందిరా నీకా? పండే ఎవరా నీకు నేర్పించింది చేపలు చేయడం? ఎవరు నేర్పించారు? అమ్మమ్మ గారు చెప్పారా ఇలా ఇవన్నీ తీయాలని చెప్పేసి? నాకు కూర్చోబెట్టి అలా ఇది తీయాలి అది తీయాలి సింక్లో కోసుకోవాలని నేర్పించారండి. నేను ఇంతటి పాటు చేసింది మా అమ్మమ్మ గారండి. ఆస్తి ఇవ్వలేదా? ఇవ్వలేదండి. పని నేర్పారా? పని నేర్పారు అంతండి. పనితో పాటు కూడా ఆస్తి కూడా ఇవ్వాలి కదండి. పని నేర్పితే ఆస్తి ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పేసి ఎరా. నేను ఈ రోజు కాలగూడ చేపలు చేయడానికి కారణం అమ్మమ్మ అండి. ఈ క్రీడ అంతా మా అమ్మమ్మదండి, బాయమ్మ గారిది. అదేమీ లేదండి. ఫైనల్లీ తమ్ముడైతే మొత్తం చేపలన్నీ చేస్తాడండి. అందులో శన చూసారా ఎంత పర్ఫెక్ట్గా తీసాడో. కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ కట్ అవ్వకుండా చాలా బాగా తీసాడు. మేమైతే దాన్ని ముక్కలు అయితే చేసేద్దాం. బాయమ్మ గారు పని నేర్పించినందుకు ఫలితం దక్కింది. అమ్మ నువ్వు పని నేర్పించిన పని అయితే ఫలితం అయితే దక్కింది. పొండుబాబు గారు చూసావా ఎంత బాగా చేశాడో. చాలా బాగా చేశాడు. సూపర్ బండ. సరే వచ్చేయండి కడిగేసి. అయ్యో వీడియోలు పక్కన పెట్టి ఫస్ట్ పని చేయంటున్నారు నన్ను, అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాను నేను. రొయ్యలు చేపలు అలా ఉండగా ఇంకొక స్పెషల్ ఉంది, చూస్తారా? వచ్చేయండి. ఈరోజు మామూలుగా లేదు, అద్దరిపోయిందంతే. అబ్బా మర్దలు గారు అయితే ఉల్లిపాయలు కోస్తున్నారు. మా పిల్ల కష్టపడుతుందండి. పిల్లనిచ్చాను కదా, అక్కడ చేపలు చేయకుండా కూర్చున్నాడు తమ్ముడు. ఈ పిల్లనిచ్చానండి వాడికి చేపలు అనవసరంగా పిల్లనిచ్చేసాను. చేపలు చేయడం రావట్లేదు. ఇది వచ్చేసి మటన్ కైమా వండేయాలి. ఇంకా ఇది వచ్చి బావగారి కోసం అని చెప్పేసి మటన్. ఇన్ని స్పెషల్స్ టకామంట చేసేస్తాం, చూసేయండి. అల్లుడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. హాయ్ చెప్పమ్మా వాళ్ళకి. హాయ్ అనిల్ కుమార్. ఈ అబ్బాయి పేరేంటో చెప్పండి, ముందు వీడియోలో ఉంటుంది. తెలిస్తే కామెంట్, చూసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఈ అబ్బాయి పేరేంటో చెప్తే నేను చెప్తాను. చూసినట్టు వీడియో కదా. కట్ చేసేసావా? చేపల్లో 4-5 బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేయాలి, సూపర్ ఉంటుంది అనమాట. తిరిగిపోద్ది. అయిపోయింది కదా నూనె. నాలుగు మిరగాయలు అలా పక్కన పెట్టేసి ఉన్న మిరగాయలని చిదిమేసుకోవాలి. మిరగాయలు కూడా చిదిమేసుకోవాలి. జనాలందరికీ నోరు ఊరుతుంది.
నూరూరిందా? నూరూరితే కామెంట్లో చెప్పండి. ఇలా ఉల్లిపాయలన్నీ స్మాష్ అయిపోవాలి, ఇలా పచ్చిమిరకాయలన్నీ. ఇప్పుడు చేపలు చూపించు. నీకు ఇష్టమైన ముక్క ఇదిగో, నా కొడుక్కి ఇష్టమైన ముక్క ఇది. ఇలా ఉబ్బాలన్నమాట. ఉబ్బుని ముక్క అంటే చాలా ఇష్టం నా కొడుక్కి. ఉబ్బుని ముక్క తమ్ముడు. నానేమో మొత్తం శంకులు అయ్యి పొలుసు అవి తీస్తారు, తమ్ముడే ముక్కల కోసం వచ్చేసాడు. రానవలా టైం 11 అయింది. ఎప్పుడు కొండుతా తినరా? రెడీ అయిపోయింది, తినేయడం. ఇంకా గిన్నెలు తెచ్చుకోండి, అన్నబెట్టేద్దాం. ఉండాలి ఒకేసారి సంసారంలో, ఒక్కసారి కావాలంటే కష్టం. సాల్ట్ చూతాని రెడీ అవ్వాలి. పేర్లు తీసుకొని అయితే బొమ్మడ ఉంది మన చిన్నరా కలకి చేసినాను, ఒక పక్క గుండెలు లాగుతున్నాయి నాకు. స్టాప్ చేసేనా? ఓకేనండి, ఫైనల్లీ వీడియో అయితే కట్ చేసేస్తున్నాను. తిరిగి నాకు కూడా ఆయాసం వచ్చేసింది. ఏంటి సోది అనుకోకండి, మంచి ఫీలింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలని స్టార్ట్ చేశాను కాబట్టి, సో నా ఫీలింగ్స్ అన్ని మీ వరకు తీసుకొస్తున్నాను. మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. నచ్చకపోతే ఏం పర్లేదు, నచ్చితే కనుక తప్పకుండా మర్చిపోకుండా లైక్ ఇచ్చేయాలండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకైతే ఆయాసం వస్తుంది. బాయ్ బాయ్.